తలిచి నిన్ను చూడకుండా ఉండలేనయా అని స్పృహ తప్పి పడిపోయాడు. ఆయన తలుచుకుంటే ఒక్కసారి సంకల్పం చేస్తే పంట పండేస్తుంది. కానీ తన భక్తుడు పడవలసిన కష్టం తాను పడాలనుకున్నాడు. కైలాసంలో కొడుకులిద్దరిని పిలిచాడు. విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యుడు, ప్రమదగణాలు, పార్వతీదేవి అందరూ కలిసి భూమి మీదకి వచ్చారు. శంకరుడు స్వయంగా పంచె తీసి పైకి పెట్టి గోచి పోసి కట్టాడు, నాగలి పట్టాడు. ఆయన తలుచుకుంటే ఎంతసేపు భూమి దున్నేశాడు. పార్వతీదేవి విత్తనాలు దల్లింది. విఘ్నేశ్వరుడు కలుపు తీశాడు. సుబ్రహ్మణ్యుడు కోత కోశాడు. పంటంతా పండేసింది తీసుకెళ్లి గాదెలో పోసేశారు. గడ్డివాం వేసేశారు. తెల్లవారుతోంది, ఇంకా రెండవుతోంది. నందుణ్ణి లేపాడు. నందనార్ చిదంబరం వెళ్ళన్నాడు. ఎలా వెళ్ళను, ఎలా పంట అన్నాడు. పండేసింది చేర్చేశామన్నాడు. నీ యజమానికి చెప్పి వెళ్ళిపో అన్నాడు. గబగబా పరిగెత్తుకుంటూ యజమాని దగ్గరికి వెళ్ళాడు. నువ్వు చెప్పినట్టు పంట పండించానన్నాడు. తెల్లబోయాడు జమీందారు. లేచి వచ్చి చూశాడు. గాదెలో పంట ఉంది, గడ్డివా ఉంది, అన్నీ ఉన్నాయి. అర్థమైంది శివానుగ్రహం అంటే ఏమిటో. నందనార్ కాళ్ల మీద పడ్డాడు. నీ భక్తి నాకు అర్థమైంది నందుడా, వెళ్ళిపో చిదంబరానికి. నేను కూడా మారిపోయాను, ఇక పైన ఇలా ప్రవర్తించనన్నాడు. చిదంబరం